రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా నిత్యం నిర్బంధాలు, అక్రమ అరెస్టులే కనిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో సామాన్యులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. పోలీసుల వేధింపులు తాళలేక దళిత యువకుడు రాజేష్ పోలీసుల కస్టడీలో చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, పోలీసులు ఇలాగా వ్యవహరించడం పట్ల అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? వెంకటేష్, ఈరోజు సూర్యాపేట జిల్లా హుజునా నియోజకవర్గం, కోదా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కూడా అరాచకాలు జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పోలీసుల దాడిలో ఒక దళిత యువకుడు ఇక్కడ కస్టోడియల్ మృతి చెందినటువంటి ఘటన కూడా హుజునా నియోజకవర్గం, సూర్యాపేట నియోజకవర్గం, అదేవిధంగా కోదా నియోజకవర్గాల్లో కూడా మనకు ప్రధానంగా కనపడుతుంది. ప్రధానంగా కోదా నియోజకవర్గంలో అయితే అడుగును కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. ఇక్కడ రాజ్యాంగాన్ని కాలరాస్తా ఉన్నారు. పోలీసు రాజ్యం నడుస్తున్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఈరోజు పోలీసుల యొక్క అక్రమ కేసులను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ గారు. పెద్ద ఎత్తున మండలాల నుంచి కార్యకర్తలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. పలు ప్రజా సంఘాలు కూడా తరలి వస్తూ ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు కూడా తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అందరూ కూడా నిలయాల్సిన అవసరం ఉంది. కోదా నియోజకవర్గంలోనే ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? కోదా నియోజకవర్గంలోనే పోలీసులు ఇంతగా ఎందుకు కాంగ్రెస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ ఉన్నారు? చట్టాన్ని తొంగలో దొక్కి ఏ విధంగా ఇక్కడ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నటువంటి అన్ని అంశాలను కూడా నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో భారీ ర్యాలీ ఉండబోతోంది, ఒక నిరసన ధర్నా ఉండబోతోంది. ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలని ప్రపంచాన్ని చాటి చెప్పేలాగా ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నారు మల్ల యాదవ్ గారు. వారితో మనం మాట్లాడదాం. ఏం జరుగుతుంది సార్? అసలు కోదాల్లో ఒక దళిత యువకుడు చనిపోయాడు. ఎక్కడ చూసినా అరాచకాలు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మంత్రిగా చెప్పుకుంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజ్యాంగం పైన అతనికి నమ్మకం లేదా, గౌరవం లేదా? ఎందుకు కోదాల్లో ఇట్లా జరుగుతుంది? ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా అర్థం కాని అయోమయ పరిస్థితులలో కోదాడు ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు వైఫల్యం కలుగుతూ ఉంటే కోదాడులో ఇంకా పెచ్చుమిరి అకారణంగా స్వైర విహారం చేస్తున్నారు మారణాయుధాలతోని. ప్రతిపక్ష నాయకుల ఇండ్ల మీద దాడులు చేస్తూ ఉన్నారు, ఆస్తి నష్టం చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లకు పోతే రక్షణ లేదు. సామాన్యుడికి ఈరోజు ఎవరికి చెప్పుకోవాలన్న దిక్కుదోచని పరిస్థితులలో పై ఫారమ్స్ ఏవైతే ఉన్నాయో ఐజీలకి, ఎస్పీలకి, హ్యూమన్ రైట్స్కి, కలెక్టర్లకి ఎవరికి చెప్పినా నోరు మెదపలేని పరిస్థితి అధికార నాయకుల ఒత్తిడికి తలొగ్గి. ఈరోజు సామాన్యుడి పరిస్థితి ఏంది అనంటే ఇంత టెక్నాలజీ పెరిగింది, ప్రజాస్వామ్యం, ఇంత చదువుకున్న మేధావి వర్గం ఉంది. అయినా అప్రజాస్వామికంగా దాడులు చేసిన తర్వాత పిటిషన్లు ఇచ్చినా, గాయాలైనా కనీసం ఈరోజు ఎఫ్ఐఆర్లు నమోదు కావట్లేదు. నేరస్తుల్ని, నిందితుల్ని అరెస్టులు చేయట్లేదు, అదుపులోకి తీసుకోవట్లేదు. అసెంబ్లీ ఎన్నికలైన వెనువెంటనే కోదాడు మండలంలో గొడిబండలో మాజీ ఎంపీపీ ఇంటి మీద దాడి చేశారు, ఆస్తి నష్టం చేశారు. మేము న్యాయపరంగా న్యాయస్థానం నుంచి రిలీఫ్ తీసుకొచ్చుకున్నాం, ఎస్పీని కలిసాం. ఆ తర్వాత మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే గ్రామ పంచాయతీ ఎన్నికలలో మునగాల మండలం నారాయణగూడెం గ్రామ పంచాయతీలో పోటీ చేసిన అభ్యర్థిని కౌంటింగ్ సాయంత్రం అయిపోయిన తర్వాత ఇంటి మీద పోయి దాడి చేశారు. అది ఒక సమస్యాత్మకమైన గ్రామం. ముందే పోలీసు దృష్టికి తీసుకుపోయినాం. మరుసటి రోజు మళ్ళా వచ్చి కొట్టారు. రాత్రి ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనైనా వాళ్ళు భద్రత కల్పించాలి, రక్షణ కల్పించాలి. సామాన్యుడు, ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి, అగ్రకులాలు వచ్చి దాడి చేసినాయి. ఈరోజు అదే మండలంలో మాధవరం గ్రామంలో 3వ వార్డు మెంబర్ లింగయ్య అని చెప్పేసి గెలిచిన తర్వాత వరి కుప్పల్ని బర్లకు తీసుకొచ్చిన మేతకు సంబంధించిన ఏదైతే వరి కుప్పలు ఉన్నాయో ఆ వరి కుప్పలు మొత్తం దగ్ధం చేసేసారు పెట్రోల్ పోసి. అది ఒక రకంగా వాళ్ళకేదో నష్టం చేద్దాం అనుకున్నా కానీ ఊరు కూడా ప్రమాదం వచ్చేది. ఒకవేళ పక్కన ఎలక్ట్రికల్ వైర్స్ ఉండి షార్ట్ సర్క్యూట్ అయినా ముసలోళ్ళు, ముతుకోళ్ళు, లేవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రాణ నష్టం జరిగేది, ఆస్తి నష్టం జరిగేది, ఊరంతా తగలబడేది, ఊరు ప్రజలకందరూ కూడా నష్టం జరిగేది. వాళ్ళు చేసింది చిన్న చర్యగా వాళ్ళు ఏముందిలే గడ్డివామ తగలబెడుతున్నారు అని చెప్పేసి పోలీసు వాళ్ళు కనీసం పట్టించుకున్న దాఖలా లేవు. ఇయాల్టి వరకు దాని మీద ఎటువంటి ముందస్తు చర్యలు లేవు. అంటే ఏమైతుంది? నిన్నగాక మొన్న ఇప్పటికే 67 రోజులు 1,00,000 రూపాయల కేసు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ఫండ్ మిస్యూజ్ అయింది, ఆయన అకౌంట్లో పడ్డదనే నెపంతోని 7 కోట్ల రూపాయలు ముంచిన గజ దొంగలు ఉన్నారు. ఎన్నో కుంభకోణాలు జరుగుతున్నాయి. లిఫ్ట్ల పేరు మీద, ఇంకో పేరు మీద ప్రభుత్వ ఖజానాన్ని గండి కొడుతున్నారు, లూటీలు చేస్తున్నారు. వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా ఒక అమాయకుడిని పట్టుకొని 1,00,000 రూపాయల చెక్కు కోసం ఆయన అకౌంట్లో పడ్డదన్న నేరానికి 8 రోజులు చిత్రహింసలు పెట్టి పైసలు వసూలు చేసి
ఆఖరికి ఎవరినో ఒకళ్ళని రాజకీయంగా ఇరికియాలనే కారణంతో చిత్రహింసలు గురి చేస్తే తట్టుకోలేని పాపం ఆ రాజేష్ రిమాండ్లో చచ్చిపోయిండు. చచ్చిపోయిన తర్వాత పట్టించుకున్న నాదులు లేరు. చచ్చిపోయిన శవాన్ని కూడా అనామకంగా పక్కకు పడేద్దామని చెప్పేసి అని అనుకున్నారు. పాపం దళిత సంఘాలు ఏకమై వాటి మీద గలమెత్తితే అప్పుడు దళిత సంఘాలు ముందుకు వచ్చిన తర్వాత పోస్టు మార్టాలు నిర్వహించారు, కనీసం కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత ప్రజా సంఘాలన్నీ రోడ్ల మీదకి వచ్చిన తర్వాత మొక్కుబడిగా కేసు చేసిరు. ఆ మొక్కుబడిగా కేసు చేసి ఎవరైతే హత్యకు కారకుడైండో, చిత్రహింసలో గురి చేసిండో ఆ ఎస్ఐ సురేష్ రెడ్డిని ఇంతవరకు సస్పెండ్ చేయలే. ఏం చెప్తారు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి పద్మావతి రెడ్డి? ఆయన ఉద్యోగం పోతుంది, కొత్తగానే రిక్రూట్ అయిండు అంటే ఈడ ప్రాణం పోతే పర్వాలేదు. అంటే దళిత యువకుడి ప్రాణాలు కావాలి సార్, వాళ్ళ ఓట్లు ఉపయోగించుకుంటారు కానీ దళిత యువకుడి ప్రాణానికి విలువ లేదా? మంత్రి స్థాయిలో ఆయన కూడా ఎప్పుడు కూడా స్పందించలేదండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఏం అడుగుతున్నారు ఆ దళిత యువకుడి హత్య పైన? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? స్పందించలేదు కదా ఇప్పటివరకు కూడా. ఏం చెప్తారు సార్ దాన్ని? ఎంత బాధ్యతారాహిత్యం అంటే, ఈ నియోజకవర్గం అందరు నా కన్న పిల్లలు, మాకు పిల్లలు చెల్లలేరు, మీరే మా పిల్లలు అని అన్నారు. ఏ గ్రామానికి పోతే ఆ గ్రామం దత్తత అని అన్నారు. మరి ఒక యువకుడు 30 సంవత్సరాల దళిత కుటుంబం చచ్చిపోయిండని చెప్పేసి గగ్గోలు కుటుంబాలు పెడుతూ ఉన్నాయి, కుల సంఘాలు పెడతా ఉన్నాయి. ఇది రిమాండ్లో చచ్చిపోయిన కేసు అని చెప్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళని ఎవరైతే ఈ హత్యకి కారకులయ్యారో వాళ్ళని రక్షించే పనిలో వాళ్ళు ఉన్నారు కానీ నష్టపోయిన ఆ కుటుంబాన్ని ఆదుకునే పనులు మాత్రం కనీసం జోక్యం చేసుకోవట్లే, ఆలోచించట్లే, అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని ఇరికియాలనుకొని రాజేష్ని అంత చిత్రహింసలు చేసిరు ఏంది అని అనేది తప్పకుండా దీని మీద విచారణ చేపట్టమని చెప్పేసి తదుపరి మేము మిగతా ఆ కార్యాచరణ చేస్తాం. కానీ ఈరోజు ఒక సామాన్యుడికి కనీసం మా మీద దాడి జరిగింది అంటే, అకారణంగా దాడి జరిగింది అని అంటే, అధికార నాయకుల ప్రోత్సాహంతో దాడి జరిగిందంటే, అధికార నాయకులకి ఈరోజు పోలీసు వాళ్ళు కుమ్ముక్కై తొత్తులుగా మారి దౌర్జన్యాలు అంటే వాళ్ళు చేసే దాడుల్ని ఈరోజు ఖాకీల రూపంలో చేపించే ప్రయత్నం